ఇదిగో ఫ్రంట్ పార్ట్ చిన్నగా ఉంది, బ్యాక్ పార్ట్ పెద్దగా వచ్చింది. ఎందుకు ఎంత పెద్దగా వచ్చింది? హాఫ్ ఇంచా? హాఫ్ ఇంచ్ వచ్చింది. ఇక్కడ కూడా ఇగో ఇక్కడ జాయింట్ పడుతుంది, నువ్వు వేసుకోలే జాయింట్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ జాయింట్ పడుతుంది. లేదు ఇవి సమానం వస్తలేదు అంటున్నా. ఇవి రెండు ఈక్వల్గా వస్తాయి. ఇవి వచ్చినాయి రా, ఇగో నువ్వు కొంచెం అటు ఇటు, ఇది కొంచెం ఎక్కువ పట్టిను, ఇది తక్కువ పట్టిను. అయితే ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము 4 డాట్స్ కదా బ్లౌజ్ కుట్టింది, ఇట్లా చూపి 4 డాట్స్ కదా, ఇది మినిమం నువ్వు హాఫ్ ఇంచ్ దాకా పట్టినావు. అది చిన్నగా వేస్తే నువ్వు చెయ్యి, కొంచెం చిన్నగా పెట్టు, పెట్టు. ఒక గుట్టేయి ఫస్ట్ ఈ మధ్యలో, ఇటు సైడ్ కొంచెం చిన్న కుట్టేసి అటు సైడ్ తిప్పేసాను. మనం కుడితే విప్పితే పావు కుట్టు అంత ఉండాలి. అది హాఫ్ ఇంచ్ అంటే మినిమం ఇంచు దాకా వేయండి, అది అడ్జస్ట్ అవుతుంది. ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఇప్పి కొంచెం ఇట్లా పట్టుకొని చూడు. వచ్చిందా? ఈక్వల్గా వచ్చిందా? అయితే ఇది డాట్ అనేది ఎక్కువ పడితే, ఒకవేళ ఈ డాట్ మొత్తం ఇప్పడానికి కూడా తక్కువ పడ్డది అనుకో, ఈ డాట్ ఇప్పినా పర్వాలేదు. అర్థమైందా? కొన్ని వాటికి డాట్స్ ఉంటాయి, 3 డాట్సే ఉంటాయి. ఇది ఎందుకనంటే నేను ఇక్కడ అనేది క్రాస్ కట్ చేసుకోకుండా ఈ డాట్ ఖచ్చితంగా పెడితే షేప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందని నేను 4 డాట్స్ పెడతా. ఈ 4 డాట్స్ అనేది ఈ డాట్ ఖచ్చితంగా ఎప్పుడన్నా తక్కువ అయినప్పుడు ఈ డాట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇది మొత్తం ఇప్పినా కానీ మనకు సెట్ అవుతుంది అంటే ఇప్పేసినా పర్వాలేదు, బ్లౌజ్ సెట్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా?